కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. వివిధ ఏఐ కంపెనీలు అనేక రకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ను అందిస్తున్నాయి. మనకు పాపులర్గా చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ, మెటా, ఫేస్బుక్ వాళ్ళది మెటా ఏఐ, ఇలా పర్ప్లెక్సిటీ ఏఐ, ఇలా అనేక రకాల ఏఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. వాస్తవంగా ఈ ఏఐ సేవల్ని తయారు చేయాలి అన్నా, రన్ చేయాలన్నా చాలా కాస్ట్తో కూడుకున్నవి. హ్యూజ్ డేటా సెంటర్స్ అవసరము, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ పైన వెరీ లార్జ్ ట్రైనింగ్ డేటా పైన ట్రైన్ చేయాలి. చాలా ఎక్కువ ఖర్చుతో కూడిన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. అందుకే పెద్ద పెద్ద ఏఐ కంపెనీలు కూడా లాభాల్లో లేవు, వాస్తవంగా నష్టాల్లో నడుస్తున్నాయి. ఇంక్లూడింగ్ ఏఐ రంగంలో ఒక రకంగా ఒక సెన్సేషన్గా ప్రారంభమైన ఓపెన్ ఏఐ అధినేత శామ్ ఆల్ట్మాన్ కూడా చెప్పాడు, 2030 వరకు మర్చిపోండి, లాభాలు ఏఐలో ఇన్వెస్ట్మెంట్ చేయడమే తప్ప ప్రాఫిట్స్ను, రిటర్న్స్ను ఆశించలేమని. అయినా పెద్ద ఎత్తున ఏఐ రంగంలో ఇన్వెస్ట్మెంట్ పెరుగుతోంది. లాభాలు లేకపోయినా పెట్టుబడి పెట్టేవాళ్ళు పెడుతూనే ఉన్నారు. కంపెనీల వాల్యుయేషన్ పెరుగుతోంది తప్ప ప్రాఫిటబిలిటీ పెరుగుతలేదు. ప్రాఫిటబిలిటీ అంటే వాళ్ళ ఆదాయము ఖర్చులో తేడా ప్రాఫిట్స్ అంటారు. కంపెనీ వాల్యుయేషన్ ఏమో ఫ్యూచర్ ప్రాఫిట్స్ని దృష్టిలో పెట్టుకుని వాల్యుయేషన్ పెరుగుతోంది. ఇప్పుడు 3 yearsలోనే పర్ప్లెక్సిటీ ఏఐ $20 billion కంపెనీ అయింది. ఇలా ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ ఓనర్ $500 billion కంపెనీ అయింది. సో ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది ఏంటంటే, ఇంత పెట్టుబడి పెట్టి లాభాలు లేకపోయినా ఇంత ఖర్చు పెట్టి నడుపుతున్నారే, ఇప్పుడు ఒక చాట్ జీపీటీలో ఒక క్వశ్చన్ మనం అడిగితే బోలెడంత కాస్ట్ అవుతుంది. మన సింపుల్గా ఆన్సర్ వస్తుంది, కానీ చాట్ జీపీటీ ఆ ఆన్సర్ జనరేట్ చేయడానికి బోలెడంత ఎనర్జీ వాడాలి. ఆ ఆన్సర్ ఇవ్వగలిగే స్థాయిలో చాట్ జీపీటీని ట్రైన్ చేస్తానికి బోలెడంత ఖర్చు పెట్టాలి. కానీ మనకైతే మరి ఈ సేవలు అందుతున్నాయి కదా. అందులో ఇండియాలోనైతే చాలా ఫ్రీ ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు మీకు తాజాగా మీరు ఎయిర్టెల్ ఫోన్ కనెక్షన్ ఉంటే, మొబైల్ కనెక్షన్ ఉంటే మీకు పర్ప్లెక్సిటీ ఏఐ 17,000 రూపీస్ విలువైన సబ్స్క్రిప్షన్ ఫ్రీ ఉంటుంది. 17,000 రూపాయల సబ్స్క్రిప్షన్. మీకు జియో కస్టమర్ అనుకోండి, మీకు అక్కడ కనబడుతుంటుంది చూడండి, సబ్స్క్రైబ్ టు జియో, 35,000 రూపీస్ వర్త్ ఏ ప్రొడక్ట్స్ మీకు ఫ్రీగా ఇస్తామంటారు. రిలయన్స్ జియో గూగుల్ ప్రోతో అగ్రిమెంట్ చేసుకొని 18 months వరకు గూగుల్ ప్రో సర్వీస్ ఫ్రీగా ఇస్తారు. చాట్ జీపీటీ కూడా లేటెస్ట్ వర్షన్ కూడా, చాట్ జీపీటీ గో కూడా మీకు 399 రూపీస్ వర్షన్ 1 year వరకు ఫ్రీగా ఇస్తారు. సో మనకు ఒక అనుమానం రావచ్చు, మరి వీళ్ళు ఎందుకు భారతదేశం పైన ఇంత ప్రేమతో ఫ్రీగా ఇస్తున్నారా, ఎందుకు ఇండియన్ కన్స్యూమర్స్కి అన్నీ ఉచితం అంటే మన రాజకీయ నాయకులు ఇక్కడ ఉచితాలు అలవాటు చేశారు కనుక తాము కూడా ఉచితాలు ఇవ్వకపోతే నడవదనుకుంటున్నారా అనే క్వశ్చన్ వస్తుంది. కానీ ఏ కంపెనీస్, కార్పొరేట్స్, వాళ్ళు పొలిటీషియన్లు కాదు, వాళ్ళకేం ఓట్లు అవసరం లేదు. దే వర్క్ ఆన్ ప్యూర్ ప్రాఫిట్స్. క్యాపిటలిజం నోస్ ఓన్లీ ప్రాఫిటబిలిటీ. మరి ఎందుకు ఇస్తున్నారు అనే క్వశ్చన్కు డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. మొదటిది ఏంటంటే, ఈ కంపెనీలు వాల్యుయేషన్ పెరుగుతూ వస్తుంది. ఈ డిజిటల్ కంపెనీలకు ఆస్తిపాస్తులు, ఇప్పుడు మీకు స్టీల్ ప్లాంట్ అనుకోండి, దానికో 2 లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. 20,000 ఎకరాల ల్యాండు, ఎక్విప్మెంటు, మిషనరీ అవన్నీ ఉంటాయి. మీకు అదాని పోర్ట్ అనుకోండి, పెద్ద పోర్ట్ ఉంటుంది. కానీ ఈ డిజిటల్ కంపెనీలకి ఏంటంటే అవన్నీ ఇవి ఉండవు. ఇప్పుడు మీకు స్విగ్గీ, దానికి ఏమున్నాయి ఆస్తిపాస్తులు, మీకు వాటికి ఉన్న ఆస్తి ఏంటంటే స్విగ్గీ వాడే కస్టమర్సే. మీకు జొమాటోకి ఏం ఆస్తి ఉంటుంది, కస్టమర్సే. ఫ్లిప్కార్ట్కి ఏం ఆస్తి ఉంటుంది, కస్టమర్సే. అలాగే ఏ కంపెనీలకు కూడా యూజర్సే ఆస్తి. సో ఈ కంపెనీల వాల్యుయేషన్ పెరగాలంటే యూజర్స్ అనేది కీలకం. మీకు ఈ కంపెనీలు లాభాలు రాకపోయినా పెట్టుబడులను ఆకర్షించాలి.
దెర్ ఆర్ నో ప్రాఫిట్, బట్ దే హ్యావ్ టు కంటిన్యూస్లీ అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్. అందులో కూడా ఇన్వెస్టర్స్ పోస్తూనే ఉండాలి ఆ పెద్ద హోల్లో. సో మరి వాళ్ళు ఎప్పుడు పోస్తారు అంటే దీనికి ప్రామిసింగ్ ఫ్యూచర్ ఉంది అంటే పెడతారు. ప్రామిసింగ్ ఫ్యూచర్ ఉంది, భవిష్యత్తులో లాభాలు వస్తాయని. ప్రామిసింగ్ ఫ్యూచర్కి ఇండికేషన్ యూజర్స్. అందువల్ల తమ యూజర్ బేస్ పెంచుకోవడం ద్వారా మాత్రమే ఈ కంపెనీలు పెట్టుబడులను ఆకర్షిస్తాయి. తన కంపెనీల వాల్యుయేషన్ పెరుగుతుంది. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లు పర్ప్లెక్సిటీ ఏఐ ఈ 3 yearsలోనే $20 billion మీకు ఎలా సంపాదించగలిగింది, ఎలా వాల్యుయేషన్ పెంచగలిగింది? ప్రిసైజ్లీ బికాస్ పర్ప్లెక్సిటీ ఏఐ యూజర్ సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఆటోమేటిక్గా మీకు వాటి వాల్యుయేషన్, కంపెనీ వాల్యుయేషన్ పెరుగుతుంది. వాల్యుయేషన్ పెరుగుతున్న కొద్దీ ఇన్వెస్టర్కు లాభం ఉంటుంది. అంటే ఇన్వెస్టర్ విల్ ఓన్లీ సీ ద వాల్యుయేషన్ ద కంపెనీ వాల్యుయేషన్ అంటే నా షేర్ విలువ పెరిగింది కదా అనుకుంటాడు. సో అందువల్ల ఆ వాల్యుయేషన్ పెంచుకోవడం కొరకు యూజర్స్ను పెంచుకోక అనివార్యం. ఇప్పుడు ఎక్కడి దాకా వెళ్ళింది? పర్ప్లెక్సిటీ ఏఐ అరవింద్ శ్రీనివాస్ అని ఇండియన్ ఆరిజిన్ ఎంటర్ప్రీనర్ మొదలు పెట్టాడు. సో ఎక్కడి దాకా వెళ్ళింది? ఆఖరికి గూగుల్ కంపెనీ మీకు యాంటీ మానోపొలీ కేసు అమెరికాలో ఎదుర్కొంటే గూగుల్ క్రోమ్ను అమ్మవలసి వస్తుందేమో అని అనుకుంటే పర్ప్లెక్సిటీ కొంటామని ముందుకు వచ్చింది. ఎంత పెడతానన్నదంటే దాని కంపెనీ వర్త్ కన్నా ఎక్కువ పెడతానన్నది. సో ఎలా పెట్టగలుగుతుంది అంటే ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చిందంటే తనకున్న వాల్యుయేషన్. ఆ వాల్యుయేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? యూజర్ బేస్. ఇవాళ మీరు ChatGPT ఓనర్ ఓపెన్ ఏఐ ఇది జస్ట్ స్టార్టప్. అఫ్కోర్స్ అందులో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెట్టచ్చు, అది వేరే విషయం. కానీ ఎసెన్షియలీ స్టార్టప్. ఇలా శామ్ ఆల్ట్మన్ నాయకత్వంలోని ఈ స్టార్టప్ విలువ $500 billion అంటే $50,000 కోట్ల. కెన్ ఇమాజిన్? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి ఓపెన్ ఏఐకి ఏదైనా ఆస్తులు ఉన్నాయా? పెద్ద ఎత్తున 100,000 ఎకరాల పొలం ఉంది, ల్యాండ్ ఉందా? సో దీనికి ఆస్తి ఏంటి? 80 కోట్ల యూజర్స్. ఇవాళ ChatGPTని వీక్లీ యూజర్స్ 800 million, 80 కోట్ల మంది. సో అందువల్ల ఈ యూజర్ బేసే వీరికి ప్రధానమైన వాల్యుయేషన్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ కారణం. సో యూజర్ బేస్ పెంచుకోవాలి. పెంచుకోవటానికి ఏం చేయాలన్నప్పుడు అందులో అట్రాక్టివ్గా ఈ ఉచిత ఆఫర్లు ఇస్తే, ఇండియాలో కన్స్యూమర్ కల్చర్ తెలుసు మనకు. ఇండియాలో జోక్ కూడా ఉంది, ఫ్రీ ఇస్తా అంటే ఫినాయిల్ అయినా తాగుతారు అని, ఇన్స్టాల్మెంట్ మీద ఇస్తామంటే ఈఫిల్ టవర్ కూడా కొంటారని. అఫ్కోర్స్ ఇండియన్సే కాదు, మీకు అమెరికాలో మనకన్నా ఎక్కువ ఈ డిస్కౌంట్ల అన్వేషణ మన ఇండియన్సే చేస్తుంటారు. సో అందువల్ల ఎక్కడికైనా హ్యూమన్ నేచర్ ఏంటంటే ఫ్రీ డిస్కౌంట్ అనేది ఆసక్తి. అయితే అందుకే మీకు ఏ ప్రోడక్ట్ అయినా ఇస్తుంది. ఇది ఇండియన్సే కాదు, హ్యూమన్ టెండెన్సీ. ఇప్పుడు యాపిల్ ఉంది, మీరు యాపిల్ కొంటే ఒక సర్వీస్ 3 నెలల వరకు ఫ్రీ. యాపిల్ టీవీ కూడా ఫ్రీ అని అంటారు. అంటే ఒక కొత్త ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఫ్రీ ఇవ్వడం వేరు. ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రోడక్ట్ అమ్మడం వల్ల లాభం వస్తుంది. ఇప్పుడు యాపిల్ కంపెనీ మీరు యాపిల్ ఐఫోన్ లేటెస్ట్ మోడల్ కొంటే మీకు ఇన్ని నెలల వరకు యాపిల్ టీవీ ఫ్రీ అంటే వాళ్ళకే నష్టం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు మనీ పెట్టావు యాపిల్ టీవీకి, సరే యాపిల్ ఐఫోన్కు. సో ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు ఫ్రీగా సర్వీస్ ఇచ్చిన వేరు, ఇక్కడ ఏమీ కొనకపోయినా ఫ్రీ సర్వీస్ ఇచ్చిన వేరు. ఇప్పుడు నువ్వు పర్ప్లెక్సిటీకి ఏం కొన్నావు? ఏం కొనలే కదా, ఎయిర్టెల్ కనెక్షన్ తీసుకున్నావు అంతే. ఎందుకు అంటే ఎసెన్షియలీ బికాస్ ఇండియా ఇస్ ఎ హ్యూజ్ కంట్రీ, 140 crore పీపుల్. ఇందులో ఈ ఇంటర్నెట్ యూజర్స్ ఎక్కువ. ఇప్పుడు లేటెస్ట్ అంచనా ఏంటంటే 90 crore ఇండియన్ యూజర్స్ ఇండియాలో ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారని. సో ఈ ఇంటర్నెట్ యూజర్స్ ఇది బిగ్ మార్కెట్ ఇండియాలో. అంటే మీకు ఏఐ మోడల్స్ వాడటానికి ఒక సోర్స్ ఇది. కారణం ఏంటంటే ఇండియాలో ఇంటర్నెట్ పెనట్రేషన్ విపరీతంగా పెరుగుతుంది. కారణం మీకు స్మార్ట్ ఫోన్ పెనట్రేషన్ పెరుగుతుంది. స్టిల్ మీకు ఇండియాలో ఇండియన్ పర్చేసింగ్ పవర్తో పోల్చిన డేటా ఈజ్ రిలేటివ్లీ మచ్ చీపర్ ఇన్ ఇండియా. సో అందువల్ల ఇంటర్నెట్ పెనట్రేషన్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెరుగుతుంది. అందుకే మీకు ఈ డిజిటల్ ఎకానమీ పెరుగుతుంది. అందువల్ల ఈ పర్ప్లెక్సిటీ అయినా, జెమినై అయినా, ChatGPT అయినా, మెటా అయినా వీళ్ళందరికీ కస్టమర్ యూజర్ బేస్ కావాలి. ఆ యూజర్ బేస్ కావాలంటే ఇండియా అయితే బెటర్ ప్లేస్. మరి ఇండియన్ కన్జ్యూమర్లు ఎలా చేరుకోవాలి? ద బెస్ట్ వే టు రీచ్ అవుట్ ఈజ్ మొబైల్స్ సర్వీస్ ప్రొవైడర్స్. ఎందుకంటే వారు ఇండియాలో మొబైల్ పెనిట్రేషన్ విపరీతంగా ఉంది కనుక, అందులో మొబైల్ మార్కెట్లో డియోపోలి ఉంది కనుక మీకు జియో,
ఎయిర్టెల్ ఆల్మోస్ట్ డ్యూపోలి. సో అందువల్ల మీకు ఈ ఏఐ మోడల్స్ తెలివిగా దే వాంట్ టు పిగి రైడ్, అంటే ఎయిర్టెల్ వెనకాల కూర్చొని ఎయిర్టెల్ యూజర్స్ అందరికీ వెళ్ళిపోతుంది. సో అంతమంది ఇప్పుడు డిస్క్ నువ్వు ఫ్రీగా ఇచ్చావా ఎలా ఇచ్చావన్న సంగతి అనవసరం. ఇప్పుడు నేను పర్ప్లెక్సిటీ ఏఐ అనే వ్యక్తి అనే మీరు కనుక ఎయిర్టెల్ ద్వారా ఫ్రీగా వస్తుంది కనుక మీరు ఆటోమేటిక్గా పర్ప్లెక్సిటీ ఏఐ యూజర్ అయిపోతాడు. ఏదో నాలాంటి వాడు మీడియా చాలా విషయాలు స్టడీ చేయాలి కనుక 17,000 రూపీస్ పెట్టైనా నేను పర్ప్లెక్సిటీ సబ్స్క్రైబ్ చేస్తాను. 35,000 ఖర్చు పెట్టైనా నేను రకరకాల ఏ సేవలు పొందుతాను, జియో కనెక్షన్ ఉన్నా లేకపోయినా. గూగుల్ ప్రో కావచ్చు, చాట్ జీపీటీ గో కాదు, లేటెస్ట్ జెమినై 3 కావచ్చు, ఇవన్నీ నాకు తప్పదు వాడడానికి. అని అందరూ అలా ఎందుకు వాడతారు? 17,000 ఎంతమంది పెట్టగలరు? సో పర్ప్లెక్సిటీ ఏఐ ఆటోమేటిక్గా ఎయిర్టెల్ యూజర్స్ అందరూ కూడా చాలా ఎక్కువ మంది అంటే ఏఐ వాడటానికి సిద్ధంగా ఉండి అంత సబ్స్క్రిప్షన్ కట్టలేని వాళ్ళంతా ఇప్పుడు ఆటోమేటిక్గా యూజర్స్ అవుతారు. ఈ యూజర్స్ను చూపెట్టుకొని ఆ ఏఐ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ను పొందుతాయి, వాల్యుయేషన్ పెంచుకుంటాయి. ఇది మొదటి ఫ్యాక్టర్. రెండో ఫ్యాక్టర్ ఏంటంటే వీళ్ళు ఇవాళ ఫ్రీగా ఇస్తే రేపు పేమెంట్ కస్టమర్స్గా మారుతారు. అంటే ముందు అలవాటు చేసామనుకోండి, తర్వాత ఆటోమేటిక్గా ఒక్కసారి అలవాటు అయ్యాక యూజర్ పర్ప్లెక్సిటీ ఏఐను రోజు వాడుతున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఆ సబ్స్క్రిప్షన్ అయిపోయాక కూడా దాని యూజ్ నీకు అర్థమైంది అనుకోండి, నువ్వు వాడకుండా వదలేవు కదా. పర్ప్లెక్సిటీ ఏఐ అన్నా చాలా కాస్ట్లీ. మీకు ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ గో 399 రూపీస్ ఫ్రీగా మొదలు వాడతావు, తర్వాత ఆటోమేటిక్గా అలవాటు పడతావు కదా. మనకి ఇండియాలో బ్రిటిషర్స్ టీ అలవాటు చేసిన రోజుల్లో కూడా మన పెద్దవాళ్ళు చెప్తుంటారు టీ ఫ్రీగా ఇచ్చేవాళ్ళట. వాళ్ళ మార్కెట్లో ఆ రోడ్ల మీద ఆ బయట వీధుల్లో టీ పెట్టి ఫ్రీగా ఇచ్చేవాళ్ళట. రండి టీ తాగండి, టీ తాగండి అని. ఫ్రీ వస్తుంది కదండి, మన వాళ్ళు టీ టేస్ట్ చేశారు. టేస్ట్ చేసిన తర్వాత అబ్బో ఇంత అద్భుతంగా ఉందా అని టీకి అలవాటు పెట్టారు. ఇలా టీ తాగని నేను లేకుండా పోయారు. సో అందువల్ల ముందు అలవాటు చేయడం అనేది వీళ్ళు ఎత్తుగడ. సో అందువల్ల ఎయిర్టెల్ దారనో జియో దారనో వెళ్ళి తమ సేవల్ని రుచి మరిగింపజేస్తే ఆటోమేటిక్గా ఇక దాన్ని వాడుతారు అనేది ఆలోచన. ఇక మూడవది ఏంటంటే ఈ ఏఐ మోడల్స్ ఎలా డెవలప్ అవుతాయి? ఈ ఏఐ మోడల్స్ అనేది ఇంటర్నెట్లో ఉన్న డేటాను ఉపయోగించే ఈ ఏఐ డెవలప్ అవుతుంది. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు. అందుకే ఏఐకి ఉన్నది వల్ల ఇంటర్నెట్లో అవైలబుల్ ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వాటి ఇవి క్రాలర్స్ అంటారు. సో వెబ్ క్రాలర్స్ ద్వారా ఆ మొత్తం లాగేస్తుంది, అంటే ఒక రకంగా క్యాప్చర్ చేస్తారు డేటాను. అందువల్ల ఇప్పటికే అనేక మీడియా కంపెనీలు ఈ ఏఐ కంపెనీలు కేసులు వేస్తున్నాయి. ఇప్పుడు పర్ప్లెక్సిటీ ఏఐ పైన న్యూయార్క్ టైమ్స్ కేసు వేసింది, మీకు చాలా కంపెనీలు కేసు వేస్తున్నాయి. అందుకే ఇప్పుడు తప్పక వీళ్ళు ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఓపెన్ ఏఐ ఆల్రెడీ న్యూయార్క్ టైమ్స్ నుంచి గార్డియన్, అసోసియేట్ ప్రెస్, రాయిటర్స్ ఇలా చాలా మీడియా కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకున్నది. ఈవెన్ పర్ప్లెక్సిటీ ఏఐ కూడా చాలా కంపెనీలతో మీకు ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. సో అగ్రిమెంట్లు చేసుకుని మీ డేటా మేము వాడుతాము అని. ఎందుకంటే వీళ్ళు లేకుంటే లీగల్ కేసులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. సో అందువల్ల మీకు గూగుల్ సెర్చ్ ఇంజన్ వేరు, సెర్చ్ ఇంజన్ పైన ఎవరు కేసు వేయరు. ఎందుకంటే సెర్చ్ ఇంజన్ ఆ లింక్ చూపెడుతుంది, అల్టిమేట్గా లింక్ క్లిక్ చేస్తే మళ్ళీ మన వెబ్సైట్కి వస్తుంది. కానీ అలా కాదు. సో నీకు వెబ్సైట్కి ట్రాఫిక్ రావటానికి సంబంధమే లేదు. అందువల్ల మా కాపీ రైట్ డేటాను కంటెంట్ తీసుకుంటున్న వాళ్ళు కేసులు కూడా వేస్తున్నారు. అందువల్ల ఇంటర్నెట్లో డేటా అందుబాటులోకి రావడము, అది కూడా క్వాలిటీ డేటా కావాలి. ఏది పడితే చెత్త డేటా లాభం లేదు. ఇప్పుడు మెటా ఉందనుకోండి, ఫేస్బుక్ యూజర్స్, వాట్సాప్ యూజర్స్ వాళ్ళు వాడుతున్న డేటా మొత్తాన్ని క్యాప్చర్ చేస్తుంది. వాళ్ళ కన్వర్జేషన్. మీరు గ్రోక్ చూడండి, మీరు గ్రాక్లో అడగండి, మీరు ట్విట్టర్లో జరిగిన కన్వర్జేషన్ కూడా క్యాప్చర్ చేసి గ్రాక్ రిప్లై ఇస్తుంది. కారణం ఏంటంటే గ్రాక్ ఈజ్ ఇలాన్ మస్క్ ట్విట్టర్ ఎక్స్ కంపెనీది కనుక. సో అలా యూజర్స్ ఇచ్చేటువంటి డేటానే ఈ వీళ్ళ ట్రైనింగ్కి ముఖ్యం. ఎందుకంటే ఇంటర్నెట్లో అవైలబుల్ ఉన్న డేటాతో ట్రైన్ చేయడంలో ఛాలెంజెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పినట్లు లీగల్ కేసులు ఎదుర్కొంటున్నారు. అది ఎలాగూ క్యాప్చర్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఏఐ మోడల్స్కి ఉండే స్వభావం ఏంటంటే యూజర్ ఇంటరాక్షన్ ఆధారంగా అవి ఇంప్రూవ్ అవుతుంటాయి. సో నువ్వు ఏ రకమైన ప్రాంప్ట్ ఇస్తున్నావు, ఎలాంటి సమాచారాన్ని కోరుతున్నావు అన్న దాన్ని బట్టి అది ఇంప్రూవ్ అవుతుంటుంది.
ఎందుకంటే అది ట్రైన్ అయి ఉంటుంది అంతే. ఆ ట్రైన్ అయి ఉన్న దాన్ని తన దగ్గర ఉన్న మొత్తం ఇంటర్నెట్లో ఉన్న డేటా మొత్తాన్ని అది ఒకసారి మెమరీలోకి తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత మనం ఇచ్చిన ప్రాంప్ట్ ఆధారంగా తన దగ్గరున్న డేటా మధ్య రిలేషన్షిప్ను, కొరిలేషన్ను, లింక్స్ను అది అర్థం చేసుకుంటుంది, ఒక రకంగా న్యూరాన్స్ లాగా. సో అర్థం చేసుకుని సమాధానం చెప్తుంది. ఇప్పుడు మీరు నన్ను అడిగారనుకోండి, మీకు పలానా అని నేను అంతకుముందు చదివిన ఇన్ఫర్మేషను, నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్, ఎవరితో మాట్లాడిన అవన్నీ నాకు గుర్తుకొచ్చి అవన్నీ కలిపి నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో రూపీ ఎందుకు పతనమైందని మీరు నన్ను అడిగారనుకోండి, నేను దాని మీద చదివిన 10 ఆర్టికల్స్ కావచ్చు, అంతకుముందు మాట్లాడిన వీడియోలు కావచ్చు, ఇద్దరు ఎకానమిస్టులతో డిస్కస్ చేసింది కావచ్చు, టీవీలో చూసిన ప్రోగ్రాం కావచ్చు, ఇలా రకరకాల సోర్సెస్ నుంచి నేను మెమరైజ్ చేసిన కంటెంట్ను ప్రాసెస్ చేసి ఎనలైజ్ చేసి బ్రెయిన్ నా నోటి ద్వారా వినిపిస్తుంది మీకు. సో ఇదే పని ఏఐ చేస్తుంది. ఏఐ కూడా చేసేది ఏంటంటే ఆ బ్రెయిన్, ఇప్పుడు మన హ్యూమన్ బ్రెయిన్ లాగా ఏఐ మోడల్ ఇంటర్నెట్లో ఉన్న డేటా మొత్తాన్ని క్యాప్చర్ చేస్తుంది. ఇంకా హ్యూమన్ బ్రెయిన్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ వస్తే హ్యూమన్ బ్రెయిన్ లానే పనిచేస్తుంది, ఇప్పటికి లేదు ఇంకా. సో అప్పుడు దాటి మధ్య ఉన్న రిలేషన్షిప్ను అది పట్టుకొని దాని ఆధారంగా అది ఆన్సర్లు ఇస్తూ ఉంటుంది. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు మీరు నన్ను ఎక్కువ క్వశ్చన్లు ఎన్ని అడిగితే నా మైండ్ అంత ఎక్కువగా ఆలోచిస్తుంది. ఉదాహరణకు నేను రూపాయి పత్రం పైన చాలా చదివి ఉంటా, కానీ మీరు నేను ఎప్పుడు రూపాయి పత్రం నన్ను ఎవరు అడగలేదనుకోండి, నేను ఆ డేటా మెమరీలో ఉంటుంది తప్ప అది యూజ్ చేయను. యూజ్ చేయనప్పుడు దానికి షార్ప్నెస్ ఉండదు. యూజ్ చేస్తున్న కొద్దీ అది షార్ప్నెస్ పెరుగుతుంది, అది నాకు మళ్ళీ గుర్తుంటుంది. ఇప్పుడు మీరు ఒక 5 ఏళ్ల పాటు నన్ను ఎవ్వరూ రూపాయి పత్రం మీద క్వశ్చన్ అడగలేదు, నేను మాట్లాడలేదనుకోండి, నా దగ్గర సమాచారం ఉన్నా నేను అంత సమర్థవంతంగా ఆన్సర్ చేయలేను. అందువల్ల యూజర్ ఇంటరాక్షన్ అనేది ఏఐని ఎలా మన హ్యూమన్ బ్రెయిన్ను మనం వాడుతున్న కొద్దీ ఇంప్రూవ్ అవుతుంటుంది. హ్యూమన్ బ్రెయిన్కి ఉన్న క్యారెక్టర్ ఏంటి, ఎలాస్టిసిటీ ఉంటుంది. మీరు ఎంత వాడితే అంత ఉపయోగపడుతుంది, అంత షార్ప్ అవుతుంది. నువ్వు వాడలేదనుకోండి అది అలాగే మొద్దుబారు ఉంటుంది. సో ఏ మోడల్స్ కూడా యూజర్ ఇంటరాక్షన్ బట్టి నువ్వు ఎంత తెలివిగా ప్రాంప్ట్ ఇస్తావు, ఎన్ని రకాల వెరీ డేటా అడుగుతావు, నువ్వు ఎంతకాలం దాంతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటావు అన్నదాన్ని బట్టి అవి ఇంప్రూవ్ అవుతాయి. సో అందువల్ల ఏ మోడల్స్ ఇంప్రూవ్ కావాలన్నా ఈ డేటా కావాలి వారికి. ఇండియాలో మించిన యూజర్స్ ఎక్కడ ఉండరు కనుక ఈ యూజర్ బేస్ను ఉపయోగించుకొని ఈ ఏఐ సర్వీసెస్ అనేది తన యూజర్ ఇంటరాక్షన్ వల్ల ఇంప్రూవ్ అవుతుంటాయి. అంటే ఒక రకంగా తమ ప్రోడక్ట్ ఇంప్రూవ్ చేసుకోవటానికి, తమ ప్రోడక్ట్ ట్రైన్ కావటానికి, తన మార్కెట్ ఎక్స్పాండ్ కావటానికి, తన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెంచుకోవటానికి, తమ కంపెనీ వాల్యుయేషన్ పెంచుకోవటానికి కూడా మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ యూజర్స్ కావాలి. వాళ్ళు ఎక్కడ ఉంటారంటే ఇండియా లాంటి కంట్రీలో ఉన్నారు. వాళ్ళు ఎలా వాళ్ళని పట్టుకోవచ్చు అంటే ఫ్రీ సర్వీసెస్ ఇస్తే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. This is the market model in why AI companies are offering free service in India అన్నదానికి ఆన్సర్.